రాష్ట్రానికి 3 రోజుల వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయని వెదర్ ఆఫీసర్లు చెప్పారు. రుతుపవన ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రేపటి నుంచి వర్షాలు కొంత తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. ఆయనతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం 10 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి. దాదాపు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇక నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే కాస్త వర్షాల తీవ్రత తగ్గిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 1-2 ప్లేసులు తప్ప ఎక్కడా కూడా మనకు పెద్దగా వర్షపాతం నమోదవ్వలేదు. మరి వచ్చే 3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రజెంట్ వెదర్కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది, వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, అండ్ నిన్న వాయుగుండం కాస్త ప్రజెంట్ దాని స్టేటస్ ఏ విధంగా ఉంది సార్? మనకి 17వ తారీఖు నాడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడి అది 18వ తారీఖు నాటికి మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండంగా మారిన తరుపది అది నిన్న ఉదయానికి మధ్య ఒడిశా ప్రాంతంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటి తదనంతరం అది ఛత్తీస్గఢ్లోకి ప్రయాణించి గ్రాడ్యువల్గా వీకెన్ అయిపోయింది. నిన్న సాయంత్రానికి వాయుగుండం స్థాయి నుంచి బలహీనపడి మనకి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ ఉదయానికి తీవ్ర అల్పపీడనం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఆటు పిమ్మట మళ్ళీ అరౌండ్ 8:30-9 o'clockకి పూర్తిగా బలహీనపడిపోయింది. అది ప్రస్తుతం మనకి ఛత్తీస్గఢ్ అండ్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతం వరకు వచ్చిన తర్వాత సముద్ర ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు వచ్చినాక పూర్తిగా బలహీనపడి ఓన్లీ దాని యొక్క ప్రభావంతో ఒక ఉపరితల ఆవర్తనం మటుకే ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం సిచ్యుయేషన్ అండి. ఓకే సార్, ఇక తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి ప్రజెంట్ ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ దగ్గరలో ఉన్నాయా, అండ్ దాంతోపాటు ఎట్లాంటి వెదర్ కండిషన్ ఉండబోయే అవకాశం ఉంది? వచ్చే 3 రోజుల పాటు వర్షాలకు సంబంధించి ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది సార్? మనకి ప్రస్తుతం ఈ వాయుగుండం బలహీనపడిన తాలూకు ఉపరితల ఆవర్తనం ఇక్కడ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఒకటి కొనసాగుతుంది. అలాగే మన ఋతుపవన ద్రోణి కూడా ప్రస్తుతం ఈ ప్రభావంతో కిందకి దిగింది. గత 2-3 రోజుల్లో కిందకి దిగి ఈ ప్రాంతం నుంచి మళ్ళీ ఈస్ట్ అరేబియన్ సముద్రం, ఈస్ట్ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. ఈ రెండింటి వల్ల ఏంటంటే కొద్దిగా చెదురుమదురు వర్షాలు ఈరోజు రేపు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షాలు ఇంకా గ్రాడ్యువల్గా మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక ఈ రోజుకి సంబంధించి అంటే నిన్న కూడా మనకు అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదైంది. సో నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది సార్, అండ్ దాంతోపాటు ఈ రోజుకి సంబంధించి ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా భారీ వర్షాలకు సంబంధించి? నిన్న మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక భారీ వర్షం 9 నుంచి 10 సెంటీమీటర్ల వరకు 4-5 ప్రాంతాల్లో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో కురిసింది. అలాగే మనకి నైబరింగ్ జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఖమ్మము, కొమరం భీము ఈ జిల్లాల్లో కూడా చెదురుమదురుగా 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం, ముఖ్యంగా నార్త్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్ తెలంగాణ, తూర్పు మరియు ఈశాన్య తెలంగాణలో మటుకే నిన్న పెద్దగా వర్షాలు నమోదయ్యాయి. మిగిలిన చోటంతా లైట్ రెయిన్, మోడరేట్ రెయిన్ కింద రికార్డ్ అయింది. ఈరోజు కూడా మనకి క్లౌడీనెస్ కొనసాగి చెదురుమదురు వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది. అయితే 1-2 జిల్లాల్లో మనకి ఈ ఉపరితల ఆవర్తనాలు 2 దగ్గరగా ఉన్న జిల్లాల్లో కొమరం భీం మరియు మంచిర్యాల జిల్లాల్లో కొద్దిగా భారీ వర్షం 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. కాబట్టి 2 జిల్లాలకు మటుకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లో చెదురుమదురుగా లైట్ టు మోడరేట్ రెయినే ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక హైదరాబాద్కి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కొనసాగుతుండటం పాటు చిన్న చిన్న సన్నటి జల్లు అనేది కనిపిస్తూ ఉంది. ఇక వచ్చే 2-3 రోజుల పాటు ఈ జిహెచ్ఎంసీలో ఎలా ఉండబోతుంది సార్? మనకి ఈ రోజు కూడా లైట్ రైన్ ఆర్ డ్రిజిల్ ఉండే అవకాశం ఉందండి. రేపటి నుంచి మనకి ఈ మేఘావృతమైన వాతావరణం కూడా తగ్గిపోయి మనకి ఎండ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎండ వచ్చినప్పుడు మనకి ఏంటంటే తేమ బాగా ప్రస్తుతం అవైలబుల్ ఉంది. కాబట్టి సాయంత్రం సమయంలో అక్కడక్కడ మళ్ళీ చిన్న చిన్న క్యూములోనింబస్ మేఘాల వల్ల కొద్దిపాటి వర్షాలు 10-15 నిమిషాలు, అరగంట అట్లా కొద్ది ప్రాంతాల్లో తేమ లభ్యత ఎక్కువగా ఉండి వేడిమి పెరిగిన ప్రాంతాల్లో ఇవి మామూలుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే సార్, ఇక రేపటి నుంచి ఇలాంటి ప్రజెంట్ ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, అండ్ దాంతోపాటు వచ్చే 2-3 రోజుల పాటు కూడా మనకు డ్రై వెదర్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. సో ఎండ తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఉష్ణోగ్రతలు ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా సార్?
మనకి గత 2-3 రోజుల నుంచి బాగా వర్షపాతం తేమ వాతావరణం ఉండటం వల్ల మనకి టెంపరేచర్లు బాగా తగ్గిపోయాయండి. ప్రస్తుతం 25 నుంచి 28 డిగ్రీల టెంపరేచర్లు, 29 డిగ్రీలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఈ రోజు నుంచి మళ్ళీ టెంపరేచర్లు పెరగడం ప్రారంభిస్తుంది. ఈ రోజు నుంచి సిటీలో మనకి 28 నుంచి 30 డిగ్రీల వరకు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. రాగల 2-3 రోజుల్లో మరొక 3 నుంచి 4 డిగ్రీలు పెరిగి ఇంచుమించు 32 నుంచి 33 డిగ్రీల వరకు సిటీలో చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర జిల్లాల్లో చూసినట్టయితే మనకి నార్త్ తెలంగాణ అలాగే నార్త్ ఈస్ట్ తెలంగాణలో కూడా గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరిగి 30 డిగ్రీలు దాటే అవకాశం ఉంటుంది. 32-33 వరకు వచ్చే 3-4 రోజుల్లో టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలో థండర్స్టార్మ్ యాక్టివిటీ అంటే ఒక 10-15 నిమిషాల వరకు కూడా మనకు ఒక జోరు వర్షం, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి వెదర్ వచ్చే 3-4 రోజుల తర్వాత ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా మనకు వర్షాలకు బ్రేక్ ఉండే అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి తెలంగాణకి దగ్గరలో ఏదైనా సినాప్టిక్ కండిషన్స్ ఉంటేనే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.